నాకు నా లాస్ట్ కాల్లో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాయి. నేను ఏంటి కదా చెప్పలేనంత కదా. No. How hurt or how painful it might be for him to watch all of this. ఎందుకు నువ్వు చేసావు అలాంటిది? అంటే మీ మూవింగ్ ఆన్ ఓకే, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మూవ్ అవుతుంది 1% కూడా ఆలోచించుకున్నా. వాళ్ళ మూవింగ్ ఆన్ అవుతున్నావు. లైక్ బ్రేకప్ నువ్వు చేసుకున్నావా? అందరితో నేనే చేసుకున్నా. నేనే చేసుకున్నా. Like he still wants you For life. to marry. Yup. He still wants to marry you. పాపం తెలియకుండా 2 తప్పులు చేశాడు. ఏంటి? నా మంచి కోసం చేశాడు. నాకు తెలిస్తే నేను భరించలేనని, బట్ నాకు తెలిసినప్పుడు నేను నిజంగా భరించలేకపోయాను. He hid few things from me because I don't like them. అది ఒకసారి చేశాడు, మళ్ళీ 2సారి చేశాడు. He didn't have the guts to tell things on my face and could not be with a person who don't have guts. జనవరి నుంచి ఇంకా వైబ్స్ వచ్చేస్తున్నాయి నాకు. అట్టేదో ఇంకా స్టాప్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్ అని చెప్పేసి ఐ టోల్డ్ హిమ్ లెట్స్ నాట్ అంటే. బట్ నా మదర్ ప్లేస్ తీసుకున్నాడు కాబట్టి అతను చూడకుండా అయితే నేను ఉండలేకపోతున్నాను. ఫర్ మీ ఆఫ్టర్ మై మామ్స్ హగ్స్, దట్ వార్మ్త్ ఐ ఫౌండ్ ఇన్ హిస్ హగ్. ఐ వాంట్ టు సీ హిమ్ అండ్ హీస్ మై స్ట్రెంగ్త్. మా మమ్మీ కూడా ప్రేమించినంత ప్యూర్గా నన్ను నెత్తి మీద పెట్టుకొని నువ్వు నన్ను మూసుకో అంటే నాకు ఆయనే గుర్తొచ్చారు. అసలు నన్ను ఎలా ట్రీట్ చేస్తాను ఇలా నువ్వు అంటే విన్నా కూడా వాడు చచ్చిపోయాడు. వచ్చింది కొంచెం ఏసీ పెంచదా వచ్చినప్పుడు సేమ్ డైలాగ్, హారిక వచ్చినప్పుడు సేమ్ డైలాగ్, ఆఖరికి నేనున్నప్పుడు సేమ్ డైలాగ్. అన్ని నిజాలే చెప్తాను అని ప్రామిస్ చేసి చెప్పాలి. ఇక్కడ నీకు ఎవరు ట్రూలా అనిపించలేదు? ఇక్కడ లేదు, హౌస్ లో లేదు, బయట ఉన్నారా? మనం ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మరి ఇది ఎందుకు ఇన్నిసార్లు రిపీట్? బికాస్ మీరందరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారు కదా.